హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కజ్జికాయలు చేస్తున్నాను. దానికి ఫస్ట్ మైదా పిండి తీసుకున్నాను, ఒక పావు కిలో. దానిలో కొంచెం నూనె వేసుకొని ఫస్ట్ నూనెతో కలిపేసుకోండి పిండి. తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఓకే, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైన కొంచెం నూనె రాసేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. పిండి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కజ్జికాయ లోపల స్టఫింగ్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా పుటాని ఒక గ్లాసు. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అన్ని సమానంగా తీసుకుంటున్నాను. గ్లాస్ అయినా గిన్నె అయినా ఏదైనా సరే అన్ని ఒక్కటే సమానంగా తీసుకోవాలి. కిలో లెక్క అయినా సరే అన్ని ఒక్క సమానం, అరకిలో అరకిలో తీసుకోవాలి మొత్తం. ఇలా పుటాని మిక్సీ వేసుకోవటానికి ఇందులోనే యాలకులు కూడా 4 వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఇలా పుటాని వేసుకున్న తర్వాత బెల్లం కూడా అదే గ్లాస్తో. ఈ పుటాని వేసిన జార్లో వేసేసుకుంటే కలిసిపోతుంది. ఇప్పుడు బెల్లము పుటాని ఇవన్నీ ఉబ్బేషన్లో తీసుకోవాలి. బెల్లం ఇలా పుటానీతో మిక్సీ వేసుకుంటే ఉండలేకుండా త్వరగా నలిగిపోయి కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ ఇది లైట్గా ఒక 5 నిమిషాలు పొయ్యి మీద బాండీ మీద వేపుకొని తీసుకున్నాను. ఒక 5 నిమిషాలు వేడి చేశాను అంతే. మరీ ఎక్కువసేపు వేపన అవసరం లేదు. ఇది కూడా అంత సేమ్ ఒకటే గ్లాసు. తర్వాత పంచదార కూడా ఒక గ్లాసు. తర్వాత ఎండు కొబ్బరి నేను ఇలా తురుముకున్నాను. తురుము లేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చు. కానీ మిక్సీ వేసుకుంటే పొడిగా వస్తుంది, ఇలా బారుగా తురుముగా రాదు. ఇలా తురుముకుని వేస్తే బాగుంటుందని నేను ఇలా తురిమాను. మీరు తురుముకోవటం కష్టం అనిపిస్తే మిక్సీ అయినా వేసి కలుపుకోవచ్చు. ఇది కూడా అంతే, ఒక్క గ్లాసు. మీరు దేంతో తీసుకుని అన్ని సమానంగా తీసుకోవటం. దీనిలో వేరుశనగకాయ ఉప్పు వేపి పొట్టు తీసేసి బద్ద చేసుకున్నాను. బద్ద చేసి ఒక పావు గ్లాసు వేస్తున్నాను. ఇవి మీకు ఇష్టమైతే వేసుకోకండి, వేసుకోపోయినా పర్లేదు. తర్వాత జీడిపప్పు కొంచెం, ఇవి కూడా అంతే బద్ద ముక్క చేసి వేపుకొని కొద్దిగా వేస్తున్నాను. ఇందాక మనం కలుపుకున్న మైదా ఇలా నాకు సాఫ్ట్గా అయిన తర్వాత చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద చేసుకోకూడదు, చిన్న చిన్నవి. ఇలా ఈ సైజ్ అయితే సరిపోతాయి, చిన్న చిన్న బిళ్ళలు. ఇలా పిండి చల్లుకొని చపాతీ పలుచగా చేసుకోవాలి. ఇలా
పలుచగా చేసుకున్న తర్వాత ఈ కజ్జికాయలు చెక్కకి పిండి రాసుకోవాలి ఫస్ట్. దీనికి ఇలా కజ్జికాయ చపాతి పెట్టినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. ఇలా పిండి రాసుకుంటే తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలా మనం పొడులన్నీ కలిపి రెడీ చేసుకున్నాం కదా, ఒక స్పూన్ గరిటె తీసుకొని దీనిలోకి సరిపడా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకుంటే బయటకు వచ్చేస్తుంది. అది నూనెలో వేసినప్పుడు విడిలిపోయి నూనె అంతా ఖరాబ్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలి సరిపడా. తర్వాత దీని చుట్టూతో వాటర్ తడి చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలి. ఇలా చేసుకున్న ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ తోకలు ఎక్స్ట్రాని కట్ చేసేసుకోండి. నూనెలో వేసినా తర్వాత వేగినాక ఉండవు, విరిగిపోతాయి. ముందే కట్ చేసేసుకుంటే ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకోవాలి మొత్తం. చపాతీ కన్నా పలచగా చేసుకోవాలి, మందం ఉండకూడదు. మళ్ళీ సేమ్ ఇలానే పిండి పెట్టేసుకొని వాటర్ తడి చేసేసుకొని స్పూన్తో ఎక్స్ట్రా అంతా తీసేయాలి. ఇది తీసేసింది మళ్ళీ ఉండ చేసేసి మళ్ళీ చపాతీ చేసేసుకోవచ్చు. అమ్మడితో పనికి వస్తుంది. ఇలా చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకొని ఇవి కట్ చేసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే అండి, కజ్జికాయలు ఇలా రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేపుకు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ రావాలి. ఓకే అండి, కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇలా లోపల పొడులు ఇలా కలుపుకుంటే అన్ని సమానంగా లోపల ఉండగట్టకుండా పొడి పొడిగానే ఉంటాయి. ఇలానే స్టఫింగ్ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చాయో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరిన్ని వంటలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.